నమస్తే, నేను మీ మధు నద్దునూరి. తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుకు సంబంధించిన కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు, డిజైన్లు పరిశీలిస్తున్న ప్రభుత్వం. కొత్త రేషన్ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది. ప్రతి స్మార్ట్ రేషన్ కార్డుకు ఒక క్యూఆర్ కోడ్ పెట్టాలని నిర్ణయించింది. స్మార్ట్ కార్డ్ ఎలా ఉండాలన్న విషయంపై వివిధ రకాల డిజైన్లను పరిశీలిస్తుంది. ఈ డిజైన్ల ప్రక్రియ కొద్ది రోజుల్లో కొలికి రానట్లు సమాచారం. కార్డుల సరఫరాకు టెండర్లు. రాష్ట్రంలో దాదాపు 90 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. వారిలోనూ అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలి. ఆయా జిల్లాల పరిశీలన ప్రక్రియ పూర్తి అయింది. నిజానికి ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో మార్చి 1 నుంచి, మిగతా జిల్లాల్లో మార్చి 8వ తేదీ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్మార్ట్ కార్డు రూపంలో రేషన్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో జారీ ప్రక్రియ ఆలస్యం కానున్నట్టు తెలుస్తుంది. కొత్త వారితో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి సైతం స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలకు మార్చి 25వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ప్రీ-బిడ్ సమావేశాన్ని మార్చి 17న నిర్వహిస్తామని పేర్కొంది. కుటుంబ యజమానిగా మహిళల పేరుతో రేషన్ కార్డులు ఉన్నాయి. స్మార్ట్ రేషన్ కార్డులను మహిళ ఫోటోతోనూ జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. రేషన్ షాపులకు వెళ్లి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే ఆ కుటుంబంలో రేషన్ అర్హుల వివరాలని వస్తాయని సమాచారం. ఈ విధానానికి సంబంధించిన తెలంగాణ ఉన్నతాధికారులు బృందం రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో గత ఏడాది అధ్యయనం చేసిందని తెలుస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే మరింత సమాచారం కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.